నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో ఆడబిడ్డ మంచినీటికి బయటకు వెళ్లకుండా చేస్తున్నాం. ఆర్మూర్లో మిషన్ భగీరథ ట్రయల్ రన్ ప్రారంభించిన నిజామాబాద్ ఎంపీ కవిత. 6 కోట్ల నిధులతో ఆర్మూర్ ఆలూర్ బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం. పార్టీలో చేరిన యువకులు పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆలూర్ గంగారెడ్డి. ఆర్మూర్ మండలం పెర్కిట్ ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం. విద్యార్థులకు దుస్తుల పంపిణీ. ఆర్మూర్ మండలం గగ్గుపల్లి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలి. ఎంపీడీఓ లింగయ్యకు ఫిర్యాదు చేసిన ఉపాధి హామీ కూలీలు. తెలంగాణ రాష్ట్రంలో మంచినీటికి ఆడబిడ్డలు బయటకు పోకుండా చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి మంచినీరు ఇవ్వకుంటే ప్రజలను ఓట్లు అడగను అన్న దమ్మున్న సీఎం కేసీఆర్ అని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో మిషన్ భగీరథ పథకం ట్రయల్ రన్ను ఎంపీ కవిత కులాయి తిప్పి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం సిద్దిపేట్ నియోజకవర్గంలోని 108 గ్రామాలకు ఇంటింటికి సీఎం కేసీఆర్ త్రాగునీరు అందించారన్నారు. ప్రజలకు ప్రతినిత్యం మంచినీరు ఎంతో అవసరమని, మంచినీరు కోసం ఆడబిడ్డలు కిలోమీటర్లు నడిచి తెచ్చుకునే పరిస్థితి ఉండేదని, సీఎం కేసీఆర్ ఆడబిడ్డల కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టి ఇంటింటికి తాగునీరు అందిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అవినీతి కవల పిల్లలని, ఎక్కడ అవినీతి చేద్దామని కాంగ్రెస్ నాయకులు చూసేవారని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రజల పక్షాన నిలబడి తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామని ఎంపీ కవిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు పండిత్ ప్రేమ్, గుద్దేటి రమేష్, టీఆర్ఎస్ నాయకులు కలిగోట గంగాధర్, యామాద్రి భాస్కర్, మెగా కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. చాలా రోజులుగా మా ముఖ్యమంత్రి గారు మాకు ఒక మాట చెప్తూ ఉంటాం. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను బాగు చేసుకోవాలి. బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆకాశంలోకి వెళ్ళి కొత్తగా తెచ్చి బంగారం ఇచ్చే పని లేదు. ప్రజలకు రోజు ప్రజల జీవితంలో ఏం అవసరమో ఆ పనిని చాలా సిన్సియర్గా, చాలా శ్రద్ధతోని చేసిస్తే చాలు. అంతకుమించి ప్రజలు ఏం ఆశించారని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ కూర్చోబెట్టుకొని చెప్తూ ఉంటారు. మరి అటువంటి పనులు ఏముంటాయి? పొద్దున లేస్తే మనకి ఇబ్బంది అనిపించే పని ఏదైతే ఉంటుందో అది కనుక ప్రభుత్వం తీర్చగలిగితే చాలు అనేటటువంటి ఉద్దేశంతో ఆలోచన చేస్తూ పోతే మరి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాకు ఇవాళ కాదు, 25 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు సిద్దిపేట నియోజకవర్గం అంతా కూడా 108 గ్రామాలకు ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు 25 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు ఇచ్చింది. ఆనాడు ఇచ్చిందంటే ఆనాడు సిద్దిపేట ఆడబిడ్డలు పెట్టినటువంటి దీవెనతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రానికి మన ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా కూడా అయినారు. అంటే మంచినీటి సమస్య ఎంత పెద్ద సమస్య, పొద్దున లేస్తే ఆడబిడ్డలకు ఎంత తలకాయ నొప్పిగా ఉండే సమస్యను మాకు మాత్రమే ఇది అర్థమవుతుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ అంతా కూడా సిద్దిపేటలాగా కావాలి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఇంట్లో ఉండి ఆరాంగా నీళ్లు తిప్పుకొని మరి నల్ల తిప్పుకొని నీళ్లు తెచ్చుకోవాలని ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే డైరెక్షన్ ఇచ్చింది. నేను ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నా, కావాల్సిన డబ్బులు ఇస్తున్నా, ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళాలి. ఎన్నికల కన్నా ముందు అంటే 4 సంవత్సరాలలో మొత్తం తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నీళ్లు రావాలని చెప్పి మా అందరికీ చెప్పడమే కాకుండా ప్రజలకు కూడా మాట ఇచ్చింది.
వచ్చే ఎన్నికల నాటికి మీకు ఇంటికి నల్లల నీళ్లు రాకపోతే మేము అసలు ఓట్లు కూడా అడగమని చెప్పినటువంటి ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ముఖ్యమంత్రులు ఇదివరకు ఏసీ గదులలో కూర్చొని ప్రజల కోసం ఆలోచన చేయకుండా మీద ఆలోచన చేసిన ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారు. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి ప్రజల నుంచి వచ్చినటువంటి మనిషి, ప్రతి ఒక్క చిన్న సమస్య కూడా తెలిసినటువంటి మనిషి. అందుకనే మంచినీళ్ళ మీద మరి ఇంతకాలం ఆలోచన చేసి ఇది ఆలోచన చేసిందంటే మామూలు విషయం కాదు. భారతదేశంలో చరిత్ర సృష్టించినటువంటి ప్రాజెక్ట్ ఇది. దాదాపు 9 రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రానికి వచ్చి ఈ ప్రాజెక్ట్ ఎట్లా చేస్తున్నారు ఏం సంగతి అని తెలుసుకొని పోయినటువంటి ప్రాజెక్ట్ ఇది. మీరు రాసి పెట్టుకోండి, రేపటి నాడు ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది. అంతర్జాతీయ సంస్థలు కూడా వచ్చి తెలుసుకొని పోతారు మన దగ్గర అటువంటి ప్రాజెక్ట్. నిజంగా అంత గొప్ప ప్రాజెక్టుని ఇవాళ ఆర్మూరు చాలా అదృష్టమైనటువంటి ఊరు. మాకు 2014లో మొట్టమొదటి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆర్మూరు నుండే ఇచ్చాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. అంటే దానికి ఆరంభం కూడా మా ఆర్మూరులోనే జరిగింది. మన కవితక్క గారి ఆధ్వర్యంలో వారు చెప్పినట్టుగా మొత్తం యావత్ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటి నీళ్లు ఒక పట్టణానికి వచ్చినాయంటే అది ఇలా ఆర్మూరు పట్టణానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి పూర్తి కారకులైనటువంటి మన నిజామాబాద్ జిల్లాకి పెద్ద దిక్కైనటువంటి మన అక్క కవితక్క గారి ఆధ్వర్యంలో ఇలా వారి చేతుల మీదుగా బిందెలు ఎత్తుకొని వారు నీళ్లు మొదటిసారిగా తాగి యావత్ తెలంగాణలో నీళ్లు ఇవ్వడానికి కోరుకున్నటువంటి అక్క గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఎక్కువ తక్కువ చెప్ప అంత అక్కడే మాట్లాడుతుంది. ఎందుకంటే చాలా సార్లు అన్నాం, ఎన్నికల ముందు కవితక్క గారు ఆర్మూరుకు వచ్చినప్పుడు అక్క అన్నలారా ఒకటే అడుగుతా ఉన్నా, నన్ను కవితక్కని గెలిపియండి, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క పని చేసి పెడతాం. మెండోరా మండలం పోచంపాడ్ బాలికల గురుకుల పాఠశాల స్థితిగతులపై సత్య న్యూస్ ప్రత్యేక కథనం. మెండోరా మండలం పోచంపాడ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 1983 సంవత్సరంలో బాలికల గురుకుల పాఠశాల స్థాపితం జరిగింది. దీనిని ప్రభుత్వం ద్వారా జిల్లా స్థాయిలో డిఈఓ కలెక్టర్ ద్వారా నిర్వహణ జరుగుతుంది. ఇక్కడ మొత్తం 17 మంది అధ్యాపకులు, ఒక స్టాఫ్ నర్సు విధి నిర్వహణలో ఉంటారు. బాలికలకు హాస్టల్ వసతి కలదు. 2016-17 సంవత్సరం యందు 440 మంది బాలికలు చదువుతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి రమణీయ శోభతో, పచ్చని చెట్లతో ఇక్కడ వాతావరణం పిల్లల సృజనాత్మక శక్తిని వెలికి తీస్తుంది. ప్రతి నిత్యం రుచికరమైన భోజనం, ప్రతి బుధవారం ప్రత్యేక వంటకములు ఇవ్వబడునని ప్రిన్సిపల్ మల్లారెడ్డి అన్నారు. ఇట్టి పాఠశాల పూర్తి విస్తీర్ణం 15 ఎకరాలలో ఉంటుందని, అన్ని వసతులు భవనాలు కలవని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ చెప్పారు. ఉన్నాము. ఇక్కడ 1983వ సంవత్సరం నుండి గురుకుల పాఠశాల, బాలికల పాఠశాల ఇక్కడ ఉంది. అయితే ఈ పాఠశాలకు సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమారు ఈ రోజు వరకు మన పాఠశాలలో చదివిన విద్యార్థులు అందరూ చాలామంది విదేశాలకు మరియు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉన్నత స్థాయి ఉద్యోగాలు సంపాదించి మా పాఠశాల పేరు ప్రతిష్టలు బాగా ఉన్నతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పుడు కూడా మా పాఠశాల రిజల్ట్ 100%. హైయెస్ట్ 9.8 సుప్రజ అనే అమ్మాయి, 9.5 ముగ్గురు మంది, 9.3 ముగ్గురు, 9.2 ముగ్గురు, 9 దాటిన వాళ్ళు ఇద్దరు, మొత్తం 13 మంది 9 దాటి ఉన్నత స్థాయిలో విద్యను అభ్యసించి మా పాఠశాల పేరు ప్రతిష్టలు రాష్ట్రంలోనే తీసుకురావడం జరిగింది. రాష్ట్ర స్థాయి గురుకుల పాఠశాలలో మా పాఠశాల రిజల్ట్ విషయంలో కానీ 9 మార్కులు దాటిన విషయంలో కానీ 3వ స్థానం సంపాదించింది. దానికి మా సెక్రటరీ గారు కూడా అభినందించడం జరిగింది. అదే మరి మా పాఠశాలలో 10వ తరగతి రిజల్ట్స్ చాలా మండలంలో మొదటి స్థానం రావడం వలన కలెక్టర్ గారి చేత మొత్తం పాఠశాల ప్రిన్సిపాల్ మరియు విద్యార్థులకు కూడా సన్మానించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ కాన్ఫరెన్స్ మే 21న జరిగిన సమావేశంలో కూడా పాఠశాల యొక్క రిజల్ట్స్ గురించి అనేక మంది అభినందించి ఇదే మాదిరి వచ్చే సంవత్సరం కూడా కొనసాగించాలని చెప్పి సూచించడం కూడా జరిగింది. మా పాఠశాల మొత్తం సెక్రటరీ గారి ఆధీనంలో ఉంటుంది. హెడ్ ఆఫీస్ హైదరాబాదు, అక్కడి నుంచే మానిటరింగ్ చేయడం జరుగుతుంది. మా పాఠశాలలో ప్రతిసారి ఏజీఓ గారు సందర్శించి మా పాఠశాలలో ఉండే లోటుపాట్లు కానీ లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో కానీ సూచించడం జరుగుతుంది.
దాని ప్రకారం మా పాఠశాల నడుస్తుంది. అదే మరి జిల్లా స్థాయిలో ఉండే కలెక్టర్ గారు, జిల్లా స్థాయిలో ఉండే విద్యాశాఖాధికారి గారు, డిఓ గారు కూడా పాఠశాలకు సంబంధించిన సమావేశాల్లో అంటే వాళ్ళు నిర్వహించే సమావేశాల్లో మాకు అనేక సూచనలు చేసి అనేక విధాలుగా పాఠశాల అభివృద్ధి కొరకు నిరంతరం ప్రయత్నం చేయడానికి తగిన సూచనలు సలహాలు కూడా అందివ్వడం జరుగుతుంది. ఆర్మూర్ నుండి ఆలూరు వెళ్లడానికి 6 కోట్ల నిధులతో చేపట్టే ఆర్మూర్ ఆలూరు బైపాస్ రోడ్డుకు ఎంపీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఆర్మూర్ ఆలూరు బైపాస్ రోడ్డుకు ఏళ్ల తరబడి స్థానికులు పోరాటం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ధోబీఘాట్ వద్ద బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆర్మూర్ ఆలూరు బైపాస్ రోడ్డుకు ఎంపీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు శంకుస్థాపన చేయడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు రోడ్డు ప్రజలు బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేయడంతో ట్రాఫిక్ సమస్య తీరుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు స్థానిక ప్రజలతో కొద్దిసేపు ముచ్చటించారు. అభివృద్ధి పనులు చేపట్టి తెలంగాణను దేశంలోనే ప్రథమంగా నిలబెడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో నేడు బీజేపీ ఇంటింటికి మోడీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పథకాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆలూరు గంగారెడ్డి పాల్గొని రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ పార్టీలో చేరిన యూత్ సభ్యులను పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆలూరు గంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ గ్రామానికి ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వం వాటా గురించి ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్, నచ్చు రాజన్న, భూమేష్, సురేష్ యాదవ్, ఉదయ్ కుమార్, పూజ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ విస్తార యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో నాయకులు, కార్యకర్తలంతా కూడా మరి విస్తార యోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శాశ్వతలో కృషి చేస్తూ ఉన్నారు. గ్రామానికి వెళ్ళి ఇల్లు పల్లెకి వెళ్తూ మరి యువకులను, మరి మహిళలను, కార్మికులను, కర్షకులను కలిసి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాధాన్యతను, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా వివరించడం జరుగుతూ ఉన్నది. ఆర్మూర్ మండలంలోని పెరికేడ్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల అధ్యాపకులు నేడు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలంటూ కరపత్రాలను పంపిణీ చేస్తూ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని పెరికేడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని అధ్యాపక బృందం కరపత్రాలను తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న యూనిఫామ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు
ఉపాధ్యాయుడు ఓబన్న, ఎస్ఎంసీ చైర్మన్ నవ్య, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని గగ్గుపల్లి గ్రామ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ తమకు రావాల్సిన డబ్బుల విషయంలో స్పందించడం లేదని నేడు ఉపాధి హామీ కూలీలు ఎంపీడీఓ లింగయ్యకు ఫిర్యాదు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేసిన వేతన స్లిప్పులు తన వద్దే ఉంచుకొని ఇవ్వటం లేదని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో గత డిసెంబర్ నుండి ఇప్పటి వరకు తాము పనిచేసిన కూలీ డబ్బులు రానందున జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు డైరెక్టర్లకు ఫిర్యాదు చేసినట్లు ఉపాధి కూలీలు తెలిపారు. కూలీ డబ్బులు రాక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర పనిచేసిన వేతన స్లిప్పులు ఉంచుకొని ఇవ్వడం లేదని వారు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. మస్టర్లో సంతకాలు పనిచేసే చోట కాకుండా ఫీల్డ్ అసిస్టెంట్ వద్దకు వెళ్లి పెట్టించడం జరుగుతుందని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్య తీసుకొని ఉపాధి కూలీలకు న్యాయం చేయాలని వారు ఎంపీడీఓను కోరారు. ఆర్మూర్ మండలంలోని రైతులు ఖరీఫ్ సీజన్లో నాణ్యమైన వరి నారుతోనే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రసాయన పదార్థాలు సరైన మోతాదులో వాడాలని సలహాలు ఇస్తున్నారు. ఎంపిక చేసుకున్న మడులను దున్నడానికి కొన్ని రోజుల ముందుగా 2-3 తడులు పారించాలి. దీంతో రాలిన పాత పంట, ధాన్యం గింజలు, కలుపు మొక్కలు మొలకెత్తుతాయి. అనంతరం నీళ్లు పారించి దున్నినప్పుడు కలుపు మొక్కలు నశిస్తాయి. నారు మడులను బాగా దున్ని కలుపు లేకుండా చేసి చదును చేయాలని, 2 గుంటల 5 సెంట్లు నారుమడికి 1 టన్ను పశువుల ఎరువు వేసి కలియ దున్నాలని, మడిలో నీరు పారించడానికి వీలుగా బెడ్ల మధ్య కాలువను ఏర్పాటు చేసుకోవాలని, 2 గుంటల విస్తీర్ణం గల నారుమడికి 4 కిలోల యూరియా, కిలో భాస్వరం, కిలో పొటాషియం ఆఖరి దమ్ములో వేసి మిగిలిన సగం నత్రజనిని నారు వేసిన 12 లేదా 14 రోజులకు వేయాలని, ఖరీఫ్ వరిలో వర్షాలకు నారు ఏపుగా త్వరగా ఎదుగుతుందని, దీనివల్ల వరి పంట దిగుబడులు అధికంగా వస్తుందని వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో ఆడబిడ్డ మంచినీటికి బయటకు వెళ్లకుండా చేస్తున్నాం. ఆర్మూర్లో మిషన్ భగీరథ ట్రయల్ రన్ ప్రారంభించిన నిజామాబాద్ ఎంపీ కవిత. 6 కోట్ల నిధులతో ఆర్మూర్ ఆలూర్ బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం. పార్టీలో చేరిన యువకులు పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆలూర్ గంగారెడ్డి. ఆర్మూర్ మండలం పెర్కిట్ ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం. విద్యార్థులకు దుస్తుల పంపిణీ. ఆర్మూర్ మండలం గగ్గుపల్లి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలి. ఎంపీడీఓ లింగయ్యకు ఫిర్యాదు చేసిన ఉపాధి హామీ కూలీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.